వెల్కమ్ టు మమతారెడ్డి టాక్స్. డయాబెటీస్ ట్రీట్మెంట్లో లేటెస్ట్గా వచ్చిన మెడిసిన్ ఏంటి, పాత మెడిసిన్కి కొత్త మెడిసిన్కి డిఫరెన్స్ ఏంటి, డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా మందుల వైపు వెళ్తే ఇప్పుడు మీరు వాడే డయాబెటీస్ మందుల్ని మార్చాల్సిన అవసరం ఉంది. GLP-1 క్లాస్ అని ఒకటి ఉంది. GLP-1 రిసెప్టర్ అగనిస్ట్ క్లాస్లో వీటిలో డ్యూలాగ్లూటైడ్, టెరిజోపటైడ్, సెమాగ్లూటైడ్, దెన్ ఇలా కొన్ని మందులు ఉన్నాయి, లిరాగ్లూటైడ్ అని. వీటిలో ఒకటి మనం ఖచ్చితంగా వాడాల్సిందే ఏది డయాబెటీస్ రిమిషన్కి దిశగా వెళ్ళాలంటే. ఇంకొక వైపు SGLT2 ఇన్హిబిటర్స్ అంటే ఎంపాగ్లిఫ్లోజిన్, క్యానగ్లిఫోజిన్, డాపర్గ్లిఫోజిన్, వీటిలో ఒకటి ఖచ్చితంగా వాడాల్సిందే. సో ఈ కాంబినేషన్తో మీరు మెట్ఫార్మిన్, ఏకార్బోస్, దెన్ ఓర్లిస్టాట్, ఇట్లా కొన్ని మందులు ఉన్నాయి. ఇవి వాడకుండా మీరు పాతకాలం 20 ఏళ్ల క్రితం ఉన్న సల్ఫోనల్ యూరియా మందులు అంటే గ్లిబెన్క్లమైడ్, గ్లిపిజైడ్, గ్లిమిపెరైడ్, ఈ మందులు వాడితే ఖచ్చితంగా మీకు బరువు పెరుగుతూ ఉంటారు ఒక పక్క, ఇంకో పక్క బీటా సెల్స్ని, ఆల్రెడీ చనిపోతున్న బీటా సెల్స్ని ఇంకా ఫాస్ట్గా వేగవంతంగా ఫెయిల్యూర్లోకి నెడుతున్నారు. కాబట్టి పాతకాలపు సల్ఫోనల్ యూరియా మందులు ఆపండి. ఇన్సులిన్ కూడా ఇన్ఫ్యాక్ట్ దెర్ ఆర్ చాలా రెవల్యూషనరీ కొత్త ఇన్సులిన్స్ వచ్చాయి మార్కెట్లో. ఇప్పుడు సెకండ్ జనరేషన్ బేసల్ ఇన్సులిన్ అని వచ్చింది. ఇది పూర్తిగా 36 అవర్స్ 48 అవర్స్ పనిచేసే ఇన్సులిన్. స్లోగా అంటే ఎలాంటి హైపోగ్లైసిమియా అంటే షుగర్ పడిపోయే రిస్క్ ఉండకుండా దెన్ రోజుకు ఒక్కసారి మాత్రమే తీసుకుంటే సరిపోయే కొత్త ఇన్సులిన్స్ వచ్చాయి. సో ఈ కొత్త ఇన్సులిన్స్ వాడకం అండ్ ఈ రెండు క్లాసులు GLP-1, SGLT2 ఇన్హిబిటర్స్ క్లాసులు, దెన్ మెట్ఫార్మిన్, ఇలా మందుల్లో మార్పులు కనుక మీరు చేస్తే మీరు ఖచ్చితంగా రిమిషన్ ఆర్ రివర్సల్ దిశగా వెళ్ళొచ్చు. అండ్ సల్ఫోనల్ యూరియా వాడకం అండ్ పాత ఇన్సులిన్ వాడకం మీరు ఖచ్చితంగా ఆపేయాలి. 4th లైన్ డ్రగ్స్ అవి, అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ లైన్ మందులు పనిచేయకపోతే వాడాల్సిన మందులే. అన్ఫార్చునేట్లీ ఇండియాలో 80 to 90% మంది ఇవే మందుల మీద ఉన్నారు. ఈ గ్లిమిపెరైడ్, గ్లిక్లోజైడ్, గ్లిబెన్క్లమైడ్. ఎందుకు అంటే ఇవి కాస్ట్ బాగా తక్కువ అండ్ పొటెంట్. ఇవి అంటే వేసుకున్న వెంటనే బాగా షుగర్ పడేసే గుణం ఉన్న మందులు ఇవి. కాకపోతే ఈ మందుల వాడకాన్ని మనం ఎంత తక్కువ చేస్తే అంత మంచిది. రిమిషన్కి హెల్ప్ చేసే మందులు కావాలి.